జై శ్రీవరాణ ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. తలరాతని మార్చలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినదంటే కథ. ఒక బ్రాహ్మణుడు అతను అందరినీ యాచిస్తూ వీధిలో వెళ్తున్నాడు. అదే సమయానికి కృష్ణ అర్జునుడు కూడా ఆ బ్రాహ్మణుని చూసి అర్జునుడు బ్రాహ్మణుని చూసి ఒక సంచి నిండా బంగారం నారాయణ చెట్టి అతనికి ఇస్తాడనమాట. నువ్వు ఇక వ్యాచించొద్దు అని. అతను తీసుకొని వెళ్తుండే మధ్యలో ఒక దొంగ కత్తితో బెదిరించి ఆ బంగారం మొత్తం దోచేసుకుంటాడు. మళ్ళా అతను యాచకుడు కాబట్టి మళ్ళా ఆ వీధిలో ఆడుకుంటున్నాడు. మళ్ళీ అర్జునుడు ఒకసారి చూసి మళ్ళీ వచ్చి ఏంటి ఈసారి అతనికి ఒక ఖరీదైన వజ్రాన్ని ఇచ్చి ఇక నువ్వు ఇంకోసారి యాచించకు, ఈ వజ్రంతో నువ్వు బ్రతకమని చెప్తాడు. చెప్పాక సరే అని చెప్తాను. ఇంటికి వెళ్ళిపోయి తన ఇంట్లో దాచుకోవడానికి ఏముంది లేదు. ఒక కుండ దగ్గర కుండలో పెడతారనమాట. అతను ఏం చేస్తారు, తన భార్య పొద్దుటే నీళ్ళ కోసం వెళ్ళి ఈ కుండను తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిందనమాట. ఇతనికి ఆ విషయం తెలిసి వెంటనే పరిగెట్టి ఆ కుండలో వజ్రం ఉందని చెప్తే అప్పటికే అది అందులో పడిపోయినటువంటి చేసేది లేక మళ్ళా వచ్చి ఆశిస్తుంటున్నాడు. చూసేటప్పుడు మళ్ళీ అర్జునుడు కలిసి అడుగుతాడు అనమాట, ఏం జరిగింది అసలు అని. అడగంగా విషయం అంతా చెప్తాడు. చెప్పాక అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట, అతను దురదృష్టవంతుడు, నువ్వు ఏం చేసినా అతనికి అవ్వదు, కాకపోతే ఆ దురదృష్టం పోయిన తర్వాతనే అతనికి ఆ ఫలితం ఉంటుందని. అతనికి ఒక సంచడు బంగారం ఇచ్చినప్పుడు విలువలేదు, కానీ 2 బంగారు నాణాలు ఇచ్చి వీటిని దాచిపెట్టుకోమని చెప్తారు. తాను ఆ 2 బంగారు నాణాలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి ఒకటి చూసేసి ఏం చేస్తారంటే, ఈ 2 బంగారు నాణాలు ప్రతి బంగారు నాణాలు ఉన్నప్పుడే నేను ఏం చేసుకుని ఈ 2 బంగారు నాకేం ఉపయోగపడతాయని చెప్పి వీటిని పట్టుకుంటాడు. అక్కడ ఒక మత్స్యకారులు ఏం చేస్తే ఒక చేపను పట్టుకొని వస్తుంటాడు. పట్టుకొస్తుంటే ఆ 2 నాణ్యాలు ఇచ్చి ఆ చేపను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి ఆ చేపని నీళ్ళలో వేస్తాడనమాట. వేసాలకే అప్పుడు వాళ్ళ భార్య వచ్చి తన నోట్లో ఏదో ఇరుక్కున్నట్టుంది, అందుకే అది కొట్టుకుంటుందని చెప్పాలకే వెంటనే అతను ఆ నోరు తెరిచి ఆ వజ్రాన్ని బయటికి తీస్తాడు. ఆశ్చర్యం, అది తాము నదిలో జార విడిచిన వజ్రం. అది తీసుకొని వెంటనే ఏం చేస్తారంటే, ఇది అంటే రాత చూడండి, అతను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత అది అరుస్తున్నాడు అనమాట. నాది దొరికింది నాకు అని సంతోషపడి అది తీసుకొని చక్కగా వజ్రాన్ని తీసుకెళ్ళి ఒక మంచి వర్తకుడి దగ్గరికి వెళ్ళి దాన్ని నమ్మి సొమ్ము చేసుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాడు అనమాట. కట్టుకున్నాక అప్పుడు మళ్ళీ అర్జునుడు అదే దారిలో పోతూ చూసేసి అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఏంటి బావా నేను ఇస్తే ఏది అతనికి పనికి రాలే, నువ్వు ఇచ్చింది తనకి పనికొచ్చింది అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అప్పటి వరకు అతని కర్మ పోయింది, నేను ఇచ్చేటప్పటికి అతని కర్మ పోయింది కాబట్టి ఆ 2 నాణ్యాలతో